1 acre is equal to 4046.86 meter square. Okay, 1 acre is equal to 4840 square yards. మరి దీని నుంచి దీనికి ఎలా కన్వర్ట్ అయింది? 1 మీటర్ ఇస్ ఈక్వల్ 1 యార్డ్. 1 యార్డ్ అంటే 1.196 యార్డ్స్. సో ఈ వాల్యూ ఇంపార్టెంట్. ఇక్కడ మీటర్ స్క్వేర్స్ నుంచి స్క్వేర్ యార్డ్ లోకి మార్చాలంటే ఈ వాల్యూ ఇంపార్టెంట్. ఓకే, అదే దీన్ని స్క్వేర్ ఫీట్ లోకి మార్చాలనుకో, స్క్వేర్ ఫీట్స్ 4046.86 into 3.2808. ఓకే, దీన్ని స్క్వేర్ మీటర్స్ నుంచి స్క్వేర్ ఫీట్స్ లలో కన్వర్ట్ చేస్తాం. ఓకే, సపోజ్ ఇదే ఇక్కడ 43540 స్క్వేర్ ఫీట్స్ ఉందనుకోండి, దాన్ని స్క్వేర్ మీటర్లో మార్చాలంటే డివైడెడ్ బై 3.2808. సో దాని యొక్క స్క్వేర్ మీటర్స్ వస్తుంది. ఓకే, ఒక స్క్వేర్ మీటర్ వాల్యూ ఇలా వస్తుంది. నెక్స్ట్ గుంటాలలో మార్చాలి. సపోజ్ 1 acre is equal to ఎన్ని గుంటాలు? 40 గుంటాస్. 1 acre is equal to 40 గుంటాస్. అదే 1 acre is equal to ఎన్ని స్క్వేర్ మీటర్స్? సారీ, స్క్వేర్ మీటర్ రాస్తాం కదా. 1 గుంటా is equal to ఎన్ని స్క్వేర్ మీటర్లు అంటే ఈ వాల్యూ డివైడెడ్ బై 40 కొడితే మీకు ఒక గుంట యొక్క వాల్యూ వస్తుంది. 1 గుంట is equal to 101.17 మీటర్ స్క్వేర్స్. ఓకే, 1 గుంట is equal to 101.17. అదే 1 గుంట is equal to ఎన్ని స్క్వేర్ యార్డ్స్ కనుక్కోవాలంటే డివైడెడ్ బై 121 అంటే ఇది అంటే లేదా 40, సారీ ఇక్కడ మనం 40 తో డివైడ్ చేస్తే 1 గుంట is equal to 121 స్క్వేర్ యార్డ్స్. ఓకే, మనం ఇందాక చూసినాం బేసిక్గా ఇది స్క్వేర్ యార్డ్స్ ని స్క్వేర్ మీటర్లో, స్క్వేర్ మీటర్ స్క్వేర్ యార్డ్స్ లో మార్చాలంటే ఇంటూ స్క్వేర్ మీటర్స్ ఇంటూ 1.196 ఆర్ 121 డివైడెడ్ బై 1.196 కొడితే స్క్వేర్ మీటర్లో కన్వర్ట్ అవుతుంది. ఇది స్క్వేర్ యార్డ్లో కన్వర్ట్ అవుతుంది. ఏదైతే ఉందో దానికి డివైడెడ్ బై ఆర్ ఇంటూ ఏది అప్లికేబుల్ అయితే దాని ప్రకారం మనం కన్వర్షన్స్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, స్క్వేర్ యార్డ్స్ ని స్క్వేర్ ఫీట్ లో మార్చాలంటే 1 స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ 9 స్క్వేర్ ఫీట్స్. ఇక్కడ 1 స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ 9 స్క్వేర్ ఫీట్స్. సో ఇది 121 ఇంటూ 9 కొడితే 1089 స్క్వేర్ ఫీట్స్ ఫర్ 1 గుంటా. ఓకే, సో స్క్వేర్ మీటర్స్ ని స్క్వేర్ యార్డ్స్ లోకి, స్క్వేర్ యార్డ్స్ ని స్క్వేర్ ఫీట్లలోకి మార్చుకోవచ్చు. మళ్ళీ దాన్ని డివైడెడ్ బై చేస్తే మళ్ళీ పై వాల్యూని సేమ్ మళ్ళీ మార్చవచ్చు. స్క్వేర్ ఫీట్ నుంచి స్క్వేర్ యార్డ్స్ లోకి, స్క్వేర్ యార్డ్స్ నుంచి మళ్ళీ 1.196 డివైడెడ్ చేస్తే 1.196 తో డివైడెడ్ చేస్తే స్క్వేర్ మీటర్ కూడా వస్తుంది. సో ఇది సింపుల్ ఫార్ములా, ఇది ఎప్పటికీ మారదు, కాన్స్టెంట్. ఈ వాల్యూస్ మారుతాయి ఎప్పుడైనా? మనం సైట్ లో తీసుకునే వాల్యూస్ మారుతాయి. ఆడ ఎంత రావచ్చు, 1000 స్క్వేర్ యార్డ్స్ రావచ్చు, 100 స్క్వేర్ యార్డ్స్ రావచ్చు, 10,000 స్క్వేర్ యార్డ్స్ రావచ్చు, 1 ఎకర్ రావచ్చు. అది దేంట్లో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎకర్స్ గుంటాస్, గుంటాస్ నుంచి ఎకర్స్. ఓకే, సో ఇలా ఏదైనా కన్వర్ట్ చేసుకో. బట్ బేసిక్గా నేర్చుకోవాల్సింది 1 స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ మీటర్స్ ఎంత, ఒక ఎకరానికి స్క్వేర్ యార్డ్స్ ఎంత, అండ్ గుంటాస్ ఎంత, 40 గుంటాస్. ఓకే, అండ్
చాలా మంది ఏపీలలో 100 cents, 1 cent is equal to 2.5, actually divided by 2.5 cents is equal to 1 గుంట. అంటే 100 divided by 40 కొడితే 2.5 అంటే 1 గుంట is equal to 2.5 cents. ఎందుకంటే అక్కడ క్యాల్కులేషన్ అంతా సెంట్లలో ఉంటుంది. 1 acre is equal to 4046.86 square meters. 1 acre is equal to 4840 square yards. దీని నుంచి దీనికి కన్వర్ట్ చేయాలంటే స్క్వేర్ మీటర్స్ నుంచి స్క్వేర్ యార్డ్స్ లోకి స్క్వేర్ మీటర్స్ ఇంటూ 1.196 కొడితే 4840 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అండ్ 1 acre is equal to 40 గుంటాస్. సో బేసిక్గా అందరూ కూడా గుంటాలలో మనకి ఇప్పుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ పాత ఉమ్మడి రాష్ట్రంలో గుంటాస్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏపీలో అందరూ సెంట్స్ అంటారు, ఇక్కడ గుంటాస్ అంటారు. సో ఒక ఎకరానికి 40 గుంటలు, 40 గుంటలు వస్తే ఎకరం అన్నట్టు అర్థం. అదే ఆంధ్రాలో 100 cents వస్తే ఒక ఎకరం అన్నట్టు. సో దీంట్లో బేసిక్గా పాయింట్స్ రూపంలోకి వచ్చేసరికి మనకు ఇది ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10.50 రాశారు అంటే 10 ఎకరాల 20 గుంటలని అర్థం. అదే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ 10.5 రాశారు అంటే 10 ఎకరాల 50 సెంట్లు అని అర్థం. అంటే ఇక్కడ సెంట్లలో డివైడ్ చేస్తారు. 1 సెంట్ అంటే బేసిక్గా 40 గుంటలు అంటే 100 సెంట్లు, 1 గుంట అంటే 2.5 సెంట్. ఓకే, సో అలా డివైడ్ చేస్తారు. ఈ రెండింటికి డిఫరెన్సెస్. అండ్ స్క్వేర్ ఫీట్లోకి వచ్చినప్పుడు బేసిక్గా ఎక్కడ వాడతామంటే కన్స్ట్రక్షన్లో ఎక్కువ వాడతాం. బిఫోర్ దట్ కన్స్ట్రక్షన్ అంతా కూడా స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ మీటర్స్, గుంటాస్, ఎకర్స్లో ఉంటుంది. అదే కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో, నాలా కన్వర్షన్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్లింత్ ఏరియాని, స్లాబ్ ఏరియాని స్క్వేర్ ఫీట్స్లలో ఎక్కువ యూజ్ చేస్తాం. సో అక్కడ మన ఒక ఎకరానికి 43,560 స్క్వేర్ ఫీట్లు అయితే ఒక ఎకరం కన్సిడర్ అవుతుంది. ఓకే, సేమ్ అదే ఇది ఎకరాలు అయితే గుంటాలలోకి వచ్చేసరికి 1 గుంట ఈజ్ ఈక్వల్ 101.17 మీటర్ స్క్వేర్స్. అండ్ అదే 1 గుంట ఈజ్ ఈక్వల్ 121 స్క్వేర్ యార్డ్స్. చాలా మంది అంటారు ఎట్లా అంటే ఎక్కువగా వాడే పదం స్క్వేర్ యార్డ్స్. ఎన్ని యార్డ్స్ అంటే 121 యార్డ్స్ ఈజ్ ఈక్వల్ 1 గుంట. ఓకే, అదే స్క్వేర్ ఫీట్లోకి వచ్చేసరికి 1089 స్క్వేర్ ఫీట్స్ అయితే 1 గుంట, 2.5 cents అయితే 1 గుంట. బేసిక్గా ఈ స్క్వేర్ ఫీట్లో ఎలా మారుస్తామంటే స్క్వేర్ యార్డ్ ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ ఫీట్స్. బేసిక్గా స్క్వేర్ యార్డ్స్ నుంచి స్క్వేర్ ఫీట్లో మార్చాలంటే 9 ఇంటూ 9, 1 స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ 9 స్క్వేర్ ఫీట్స్. ఇది కామన్గా ఉన్న ఫార్ములా అనమాట. సో ఈ వీటిని బేస్ చేసుకునే సర్వేలు అనేది డిపెండ్ అయి ఉంటుంది. యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ ఇంతవరకే వాడతాం. దీన్ని మనం ఎక్కడ వాడతాం అనేది అది సైట్ మీద అప్లికేబుల్ అవుతుంది. ఏ సిచ్యువేషన్లో వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఎవరైనా కానీ సర్వే నేర్చుకోవాలనుకున్నా, సర్వే గురించి అవగాహన కావాలనుకున్నా మా వీడియోస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో కానీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కానీ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్కారం.